ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నమస్తే డాక్టర్. మీకు గుడ్ న్యూస్. ఆపరేషన్ అయిపోయిందా? సక్సెస్ఫుల్గా అయింది. లాస్ట్ మినిట్ వరకు టెన్షన్గా ఉన్నాం, బట్ చివర్లో ఏదో మిరాకిల్ జరిగినట్టు ఆపరేషన్ సక్సెస్ అయింది. హీ సేఫ్ నౌ. రియలీ రియలీ థ్యాంక్ యూ డాక్టర్. మా ప్రయత్నం కంటే మీ నమ్మకమే అతన్ని బతికించింది. మీరు వచ్చి పేషెంట్ని చూడొచ్చు. అలాగే డాక్టర్, థ్యాంక్ యూ. ముందు వెంటనే ఈ విషయం చామ్కి చెప్పాలి. ఏంటి కృష్ణయ్య ఇది? నాన్న గురించి ఇప్పటి వరకు ఏమీ తెలియలేదు. ఆయన ఫోన్ కూడా పనిచేయడం లేదు. పోనీ నాన్నైనా ఫోన్ చేస్తాడనుకుంటే అది లేదు. ఎన్ని రోజులైనా నాన్న ఫోన్ చేయలేదు అంటే ఏం జరిగిందో, అసలైన ఎలా ఉన్నారోనని చాలా భయం వేస్తోంది. నాన్న ఎక్కడున్నా క్షేమంగా ఉండేలా నువ్వే చూడు స్వామి. చామ్, ఇక్కడున్నావా? మనకు ఒక గుడ్ న్యూస్. ఏంటి బాబు? పెద్ద ఆయన ఆపరేషన్ సక్సెస్ అయిందంట. ఇప్పుడే డాక్టర్ గారు ఫోన్ చేశారు. అవునా? మంచిదిలే బాబు. మా నాన్న ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని ఇప్పుడే దేవుడికి దండం పెట్టుకున్నాను. ఆ పెద్ద ఆయన క్షేమంగా ఉన్నారన్న శుభవార్త చెప్పారు. ఆయన ఎవరికో తండ్రి కదా, వాళ్ళ పిల్లలు నాలాగే బాధపడుతూ ఉంటారు కదా. మీ నాన్న గురించి నువ్వు బాధపడుతూ కూడా ఇంకొకరి బాధ గురించి నువ్వు ఆలోచిస్తున్నావంటే నువ్వు గ్రేట్ చామ్. మనుషులకే బాధ ఉంటుంది డ్రైవర్ బాబు. అందరి బాధలు మనం తీర్చలేకపోవచ్చు, కానీ తీర్చమని భగవంతుని కోరుకోవడంలో మనకొచ్చే నష్టమేముంది? మొత్తానికి ఎవరో తెలియని మనిషి ప్రాణాలు కాపాడి నీ మంచి మనసుని చాటుకున్నావు. ఉన్నది ఇవ్వడం వేరు, దాచుకున్నది ఇవ్వడం వేరు. నాకంటే నువ్వే గ్రేట్. సాయం గొప్పతనం కాదు బాబు, మంచితనం. మనకి మంచి మనసిచ్చినందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. సరే చామ్. ఉమ్. ఇదంతా నీ దయ వల్లే కృష్ణయ్య. అక్క తప్పు చేయకుండా చెయ్యాలి అనుకున్నాను. నీ దయ వల్ల అదే జరిగింది. హారం మళ్ళీ నా దగ్గరకొచ్చింది. ప్రాణాల మీద ఆశలు లేవన్న పెద్దాయన క్షేమంగా బయటపడ్డాడు. అలాగే నాన్న కూడా త్వరగా నా దగ్గరకు వచ్చేలా చూడు కన్నయ్య. ఒక గొప్ప కార్యం చేయబోతున్నామన్న ఆనందంలో వచ్చాం. ఇలా జరగడం మాకు చాలా బాధగా ఉంది. మేమిక వస్తామమ్మా. నీ ఇంట శుభకార్యం ఇలా ఆగిపోవడం నిన్నెంతగానో బాధిస్తోందని నేను ఊహించగలనమ్మా. ప్రతి చెడు వెనక మంచి వస్తుంది. ఆ మంచి ఏ రూపంలో వస్తుందో చూద్దాం. ఇక నేను బయలుదేరతానమ్మా. మా చెల్లెమ్మ మొహంలో
ఇంత బాధ మేమెప్పుడూ చూడలేదు. ఆయన ఎందుకు బాధపడాలండి? ఎందుకు బాధపడాలి? అదెవరో మోసం చేసి ఈ ఇంటి కోడలు అవ్వాలనుకుంది. దాని నిజస్వరూపం బయటపడినందుక? కనకపు సింహాసనం మీద సునకాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి అనుకుంది. ఆ ప్రమాదం తప్పినందుక? ఇదిగో వదినా, అన్నానని నువ్వేం బాధపడకు. మిమ్మల్ని కాదని అదెవరో హారం గీరం అంటూ చెప్పిన మాటలు నమ్మి బంగారం లాంటి నా కూతుర్ని కాదని దానికి నా అల్లుడికి పెళ్లి చేయాలనుకున్నావు. భ్రమరా, చెల్లెం అసలే ముందే బాధలో ఉంటే నువ్వేంటి? అంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మాట్లాడాలి చెప్పండి? వదిన్నలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది తెలుసా? పరాయి వాళ్ళని నమ్ముకుంటే ఇదిగో ఇలాగే అవుతుంది. మేమేమో అయిన వాళ్ళం, దానిలాగా మేము మోసం చేస్తామా ఏంటి? నా కూతుర్ని నీ కోడల్ని చేసుకుంటానని మాట ఇచ్చి తప్పావు. మా ఇంటి కాబోయే కోడలు నా మేనకోడలు దీక్ష. దానికి మేమేమైనా బాధపడ్డామా? సరే, ఏదో గొప్ప సంబంధం కదా అని మా కూతుర్ను వద్దనుకున్నా గాని మీ మాటకి ఎదురు చెప్పకుండా కామ్గా ఉన్నాం. అదే నా కూతురు నీ కోడల్ని చేసుకునుంటే ఇన్ని బాధలు అవమానాలు ఉండేవా వదినా? మన ఆశలో ఆలోచనల్లో ధర్మం ఉన్నప్పుడే మనం కోరింది సిద్ధిస్తుంది. వారికి మాటిచ్చి తప్పడం మంచి పద్ధతి కాదమ్మా. ఆ హారం ఎక్కడెక్కడ తిరిగినా నీ కోడలి ద్వారా ఈ ఇంటికి రావటం తథ్యం. అదేంటి గురుగారు, నా ఇంటికి రాబోయే కోడలే రాజమణిహారం తీసుకొస్తుంది అని మీరే చెప్పారు కదా? ఇప్పటికీ అదే మాట చెప్తున్నానమ్మా. నీ కోడల ద్వారానే ఆ రాజమణిహారం నీ చెంతకు చేరుతుంది. కానీ ఏ కోడలి ద్వారా వస్తుందో అని చెప్పలేను. ఆ రాజమణిహారం ఎప్పటికైనా నీ కోడలి వెంట నీ ఇంటికి రావటం తథ్యం, 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 తథ్యం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.